సెల్ఫ్ రెస్పెక్ట్ తో జీవిస్తున్న మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను ఎందుకు అలా అన్నానో వీడియోనైతే పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఒక వృద్ధుడు గురించి. ఒరిస్సాలో దొమరుబేడకు చెందిన సోను బాత్రో అనే 60 ఏళ్ల వృద్ధుడు కూలి పని కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు. ఇక్కడ అతను వయసును చూసి ఏ ఒక్కరూ కూడా పని ఇవ్వలేదు. దీంతో చేసేది ఏమీ కూడా లేక, చేతిలో ఛార్జీలకు కూడా డబ్బులు లేక 600 కిలోమీటర్లు 14 రోజుల పాటు కాలి నడకన వచ్చాడు. చివరకు తన స్వగ్రామాన్ని చేరుకున్నాడు. మార్గం మధ్యలో ఎవరైనా భోజనం ఇస్తే తినేవాడు, లేదంటే అలిసిన చోట కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. ఏది ఏమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం 600 కిలోమీటర్లు నడిచి రావడం అనేది చాలా గ్రేట్. ఇదే విషయాన్ని నా స్నేహితులతో నేను చర్చిస్తే, బతికితే ఆయనలాగా ఒక్క రోజైనా బతకాలి అని అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం 600 కిలోమీటర్లు 14 రోజుల పాటు నడిచినటువంటి ఈ వృద్ధుడి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మోర్ వీడియోస్ వస్తుంటాయి, ఫాలో చేసుకోండి.